డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలతోటి మోడీ పైన ఫిజికల్గా దాడి చేయించటానికి కుట్ర పన్నింది అనే విషయాన్ని ఈరోజున పార్లమెంటులో స్పీకర్ ఓం బిర్లా ప్రకటిస్తే అందరికీ ఆశ్చర్యం వేసింది. కనీసం రాష్ట్రపతి ప్రసంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపే ప్రసంగాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోమని, మోడీని అసలు సభకు రావద్దని తానే మోడీకి సూచించాననే విషయాన్ని కూడా ఈరోజున స్పీకర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నిజంగానే మోడీ పైన దాడి చేయటానికి, ఫిజికల్గా అసాల్ట్ చేయటానికి కుట్ర పన్నిందా? ఇలాంటివి గతంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేసుందా? అందున మోడీ మీదైతే ఆయన ప్రశ్నని కానీ లేకపోతే విమర్శని కానీ రెండిటిని తీసుకోలేడు అని ఉన్నది మరొకసారి పార్లమెంటు సాక్షిగా ప్రూవ్ అయిందా? మోడీ సభకు రావటానికి భయపడ్డాడు అని రాహుల్ గాంధీ చేసిన ట్వీటు నిజంగా నిజమేనా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే నోటిఫికేషన్లు మీ దాకా చేరటానికి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలతోటి ప్రతిరోజు మీ ముందుకి నా వీడియో ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజున స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని, అంటే కాంగ్రెస్ పార్టీ తమ మహిళా ఎంపీలతోటి ప్రధాని మోడీ మీద దాడి చేయటానికి వాళ్ళు ఒక కుట్ర పన్నారు. అందుకని తానే మోడీని సభకు రావద్దని చెప్పాను, కనీసం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఆ ప్రసంగాన్ని కూడా క్యాన్సిల్ చేసుకోమని చెప్పానని ఆయన వెల్లడించారు. దీంతో మరి విపక్షాలు కాంగ్రెస్ పార్టీ, ఇక ఇండి కూటమిలో ఉన్న పక్ష పార్టీలన్నీ కూడా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడిన ఈ మాటల మీద, ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యల మీద తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. ఇక పార్లమెంటు బయట కూడా ఏ పుస్తకాన్ని అయితే రాహుల్ గాంధీ పార్లమెంట్లోకి తీసుకొచ్చి నరవణి రాసిన ఒక పుస్తకాన్ని, చైనాతో జరిగిన ఆ వ్యవహారం వెనుకున్న అసలు నిజాలని బయట పెట్టడానికి ఆయన రాసిన ఆత్మకథలో ఉన్న విషయాలను మొత్తాన్ని పార్లమెంట్లో దాన్ని చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశాడు. కాకపోతే దాన్ని సమర్థవంతంగా బీజేపీ ఎంపీలు కావచ్చు, స్పీకర్తో సహా స్పీకర్ కూడా అందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీ వినకుండా దాంట్లో ఉన్న విషయాన్ని బయటకు వెల్లడించే ప్రయత్నం తీవ్రంగా చేశాడు. అందుకు ప్రతిగా మరి బుధవారం, అంటే నిన్న, మరి మహిళా ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్లోకి దూసుకెళ్ళటమే కాకుండా ప్లకార్డులను తీసుకొని మరి మోడీ దాకా వెళ్ళారు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అంటే ఈ రోజున వచ్చి ఖచ్చితంగా ఆయన ప్రసంగం చేయబోతే అడ్డుకోవటానికి మరి విపక్ష నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. నిన్న మొన్న జరిగిన ఈ ట్రంప్ తోటి ఫోన్ కాల్ కానీ, ఆ ఫోన్ కాల్ ద్వారా 18% సుంకాలని తగ్గించుకున్న వైనాన్ని కానీ, ఇక ట్రంప్ తోటి మోడీకి ఉన్న అనుబంధాన్ని కానీ, దీన్నంతటిని కూడా బాగా ఎక్స్పోజ్ చేసే విషయంలోనూ అసలు ఈ నరవణే రాసిన ఈ పుస్తకంలో ఉన్న అంశాలు మొత్తాన్ని మోడీని కడిగి పారేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆయన ప్రసంగానికి తీవ్రంగా అడ్డం పడేవాళ్ళు. కానీ మోడీ ఇలాంటి విమర్శలను కానీ ప్రశ్నలను కానీ ఖచ్చితంగా తీసుకోలేడు. ఇది మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి జరుగుతుంది. అందుకనే మోడీ ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని పోలేదు, అంతా రికార్డెడే ఉంటాయి. తాను సొంతగా ఒక్కడే మాట్లాడగలదలుచుకుంది మాట్లాడేయటమే, అంతా రేడియో టైపే. మనం దానికి ఏం చెప్పలేం, అదే మనకు చెబుతుంది, దాన్ని వినేసి ఊరుకోవటం తప్ప ఏముండదు. మోడీ దగ్గర కూడా ఇలాంటిదే ఉంటుంది. కొన్ని తీవ్రమైన ఆరోపణలు వచ్చిన సమయంలోనో, రఫేల్ కుంభకోణం సమయంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. దాని మీద ఆయన సమర్థవంతంగా ఏమీ మాట్లాడలేక మౌనం వహించటం, సభకు రాకుండా ఉండటం. ఇలా సభకు రాకుండా కనీసం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు కూడా తెలపకుండా ఎగ్గొట్టడానికి మోడీ అసలైన కుట్ర చేశాడు అని ఈ రోజున ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకి మోడీ దగ్గర సమాధానం లేదు. ఎంపీలందరితోటి, మరి బీజేపీ ఎన్డీఏ పక్ష ఎంపీలతోటి ప్రతిదాడి చేయించవచ్చు, కానీ సమాధానం చెప్పాల్సి వచ్చేటప్పటికి సమాధానం ఏది అని అంటే మోడీ దగ్గర సమాధానం లేదనేది ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది.
అందుకు గాను ఆయన టోటల్గా ఈ రోజున పార్లమెంటుకు రావటానికి ఎగ్గొట్టబోయాడు. ఎందుకంటే మరి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు ప్రధానమంత్రి తెలపకుండా ఎలా ఉంటాడు? ఎప్పుడు జరగని దాన్ని ఈరోజు జరగాలి అని అంటే ఏదో ఒక బ్లంట్గా ఆరోపణ చెయ్యాలి. ఆరోపణని స్పీకర్ ఓం బిర్లా చేత చేపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది అనేది కూడా ఈ రోజున ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కనీసం రాష్ట్రపతికి ధన్యవాదం కూడా తెలుపకుండా ఉన్నది ఇదే మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. కాకపోతే స్పీకర్ ఓం బిర్లా చేసిన ఈ సంచలన ప్రకటనకి లేదు ఇలాంటి తీవ్ర ఆరోపణలకి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది అని చెప్పడానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటనేది తెలియదు. దీంతో పాటుగా తనకి స్వయంగా సమాచారం ఉన్నట్టుగాను అందున మరి రక్షణ దళాలు కూడా ఇదే సమాచారాన్ని తనకు అందించినట్టుగా ఆయన ప్రకటించాడు అని అంటే దాన్ని కూడా వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది కదా. నిజంగా ప్రతిపక్షాలు ఇలాగా మోడీ మీద దాడికి పురిగొల్పాయి అనే విషయాన్ని ప్రజలందరి ముందు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ రోజున పార్లమెంటుకు మోడీ వచ్చిన దాడి అయితే జరిగి ఉండేది కాదు. ఆయన ప్రొటెస్ట్ చేసి ఉండేవాళ్ళు, ఆయన చుట్టూతా ఎంపీలందరూ నుంచొని ఉండేవాళ్ళు. మహిళా ఎంపీలు కాబట్టి ఎవరు అడ్డం పడి ఆపి వాళ్ళని కొట్టలేరు కాబట్టి, ఎందుకంటే కొట్టడానికి కూడా తీవ్రంగా ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కూడా స్ప్రే చేసుకున్న చరిత్ర మనకుంది. అలాంటిది ఏదైనా జరిగి మోడీ దాకా మహిళా ఎంపీలు అందరూ వెళ్ళి గట్టిగా ఆయన ప్రశ్నిస్తే ఏమైపోతాడు? దానికి ఏం సమాధానం చెబుతాడు? కాకపోతే ఈ విపక్షాలు మొత్తాన్ని సస్పెండ్ చేసి ఎత్తి బయటపడేసి ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ ఇది దేశం మొత్తం చూస్తారు. రాహుల్ గాంధీ అడిగిన ఈ నరవనే రాసిన పుస్తకంలో ఉన్న ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆయన ఈ ప్రసంగాన్ని ముగించేశాడనంటే ఆభాసు పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ ఎన్డీఏలో ఉన్న పక్షాలన్నీ మోడీ ఇలాగ చేయటాన్ని వ్యతిరేకించలేకపోవచ్చు. కానీ దేశంలో ఎక్కడా జరగని విధంగా పార్లమెంట్లోనే ఇలాగ మోడీ ప్రసంగం చేయకుండా తప్పించుకోవటానికి కొన్ని కుట్రలు లేకపోతే ఆరోపణలు చేస్తున్నాడంటే మరి అది తీవ్ర అభ్యంతరకరమైన వ్యవహారమే కదా. మరి పార్లమెంటు బయట కూడా రాహుల్ గాంధీ యథేచ్ఛగా ఈ రోజున విజయ గర్వంతో కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ప్లకార్డులు పట్టుకొని మోడీ భయపడ్డాడు అనే విషయాన్ని ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాడంటే ఇక ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏమాత్రం మిగులుంటుంది. అందున ట్రంప్ లాంటి వాడిని కూడా మోడీ మాటలతోటి వంచేయగలడు. ఆయన మౌనంతో లేకపోతే మరే ఇంకా ఏదైనా సాధనంతో మొత్తాన్ని 18% సుంకాలు తగ్గించగలిగిన మహానుభావుడు మోడీ ఒక్కడే అని చెప్పి ఒకవైపు ఇదే పార్లమెంటు సెషన్స్లో మరి ఆయన సన్మానం చేయించుకున్న చోటే ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనన్నిటికీ మోడీ ఏం సమాధానం చెబుతాడు? బీజేపీ ఏం సమాధానం చెబుతుంది? కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆరోపణలు చేసిన స్పీకర్ ఓం బిర్లా దీనికి ఏమి ఆధారాలు చూపిస్తాడు అని అంటే మొత్తం ఉష్కాకి మటుమాయం చేసేసి దాని గురించి ఎవ్వరు ఏమీ మాట్లాడరు, ఎవరు సమాధానం చెప్పరు. ఇది మన మోడీ యొక్క పరిస్థితి. ఇదే ఈరోజు కుండబద్దలు.